ఇప్పుడు పరిశుద్ధతను గూర్చి రోమాపత్రికలో చాలా విషయాలు రాశాడు, పేతురుపత్రికలో రాశాడు. పరిశుద్ధంగా ఉండాలి, మీరు పరిశుద్ధంగా ఉండాలి, మీరు పరిశుద్ధులు అని చెప్పి తెగ రాశాడు. అబ్బా, పరిశుద్ధంగా ఉండాలా? సరే, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో వినండి బాగా. యాకోబు రాసిన 3వ అధ్యాయంలో 4 జాగ్రత్త కాపాడుకుంటారు బాబు అన్నాడు యాకోబు అన్న. దేవునికి స్తోత్రం. వినటానికైతే వింటున్నాం, కానీ అది అనుసరించాలంటే వల్లగాట్లా. ఎంత జాగ్రత్త చేసుకున్నా ఎక్కడో చోట జారిపోతుంది మాట. పరిశుద్ధంగా ఉండాలంటే సరే, శారీరక కార్యాలు ఏం చేయకపోయినా నోరో, కళ్ళో, చేతలో, నడతలో ఎక్కడో చోట అపవిత్రత అంటుతుంది, కనీసం తలంపుల్లోనైనా. ఎట్టుంటుందంటే మదన పడుతున్నాం. పత్రికల్లోనేమో ఇట్లా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా. ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పిన మాటలు కూడా భయం కొలిపోయాయి కదా, అవునా? రైట్. ఒక చిన్న విషయం చెబుతాం మీకు. యేసు ప్రభుని కొత్తగా నమ్ముకున్నప్పుడు